నమస్తే. ఉర్దూ యూనివర్సిటీలు కావచ్చు, వరుసగా ఇట్లా యూనివర్సిటీ భూములపైనే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి పడతా ఉన్నారు. సో, భూముల మీదనే కన్నేస్తా ఉన్నారంటూ కూడా ఈరోజు కేటీఆర్ ఆధ్వర్యంలో కొంతమంది విద్యార్థులతో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో, మరి దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సో, మరి ఉర్దూ యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా వరుసగా యూనివర్సిటీ భూముల మీదనే రేవంత్ రెడ్డి పడతా ఉన్నారు, మొత్తం ఇదే పనిగా చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈరోజు కేటీఆర్ ఘాట్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతోపాటు నిరుద్యోగులను కూడా కొంతమంది విద్యార్థులను తెచ్చి కూడా ఆడ మాట్లాడడం జరిగింది. సో ఏంటి దానిపై ఏం చెప్పదలుచుకున్నారు? నవీన్ గారు ఒక అబద్ధాన్ని పదే పదే వల్లవేయడం నిజంగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఉంటుందని బహుశా గోబెల్ చెప్పిన ప్రచారాన్ని కేటీఆర్ గారు ఒట్టబట్టుకుంటున్నారు. నిజంగా ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్లో పెట్టినప్పుడు టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ పుట్టలేదు. 1997లో అప్పుడు యునైటెడ్ ఫ్రంట్కి సంబంధించిన గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పూర్తిగా మేము ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్లో ఏర్పడడానికి పూర్తిగా సహకరించాం. దానికి అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు పాత్ర పోషించాయి. ఉర్దూ భాష మీద మాకు అభిమానం ఉన్నది. అట్లాగే మైనారిటీలు చదువు విస్తరించాలని కోరుకునే రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీటిని విస్మరించి ఈరోజు మా మీద అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. జనరల్గా ఏ నేషనల్ యూనివర్సిటీ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. ఛాన్సలర్గా రాష్ట్రపతి ఉంటాడు. వైస్ ఛాన్సలర్ను నియమించే హక్కు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ప్రమేయం ఉండదు. అయితే ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కేటాయించబడుతుంది కాబట్టి ఆ భూమి వినియోగంలో ఉందా లేదా, ఏ వినియోగం కోసం ఆ భూమిని కేటాయించాలన్న దాని మీద జనరల్గా అడ్మినిస్ట్రేటివ్ పరమైన ఎంక్వైరీ జరుగుతుంది. అది కలెక్టర్ ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటివ్ పరమైన ఎంక్వైరీ ఉంటుంది. అంటే నిజంగా ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఏ పర్పస్ కోసం ఇచ్చిందో ఆ పర్పస్ నెరవేరిందా లేదా అన్న విషయం మీద ప్రభుత్వం చేస్తుంది. దానికి ఉర్దూ యూనివర్సిటీ సమాధానం కూడా ఇచ్చింది. మేము దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నాం, మా దగ్గర రెగ్యులర్ విద్యార్థులు ఎంత ఉన్నారో, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కూడా విద్యార్థుల సంఖ్య అదే లెవెల్లో పెరిగింది కాబట్టి మాకు భూములు అవసరం అని చెప్పింది. దాంతో విషయం క్లోజ్ అయిపోయింది. అయిపోయిన విషయాన్ని రాజకీయ లబ్ధి చేకూర్చుకొని తద్వారా రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో కార్పొరేషన్స్లో బెనిఫిట్ పొందాలని కేటీఆర్ ఒక కుట్ర పన్నాడు. ఆయన ముఖ్యమంత్రి గారిని ఏమన్నాడంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అన్నాడు. అది చాలా రాజకీయంగా ఉపయోగించాల్సిన ఒక లోఫర్ భాష. లోఫర్ భాషను ముఖ్యమంత్రి గారి మీద ఉపయోగించడం అనేది మొట్టమొదటిసారిగా ఆబ్జెక్షనబుల్. మేమేమంటున్నామంటే నువ్వు డమ్మీ అభ్యర్థులను పక్కన పెట్టుకొని వీళ్ళే మొత్తం ఛాంపియన్స్ అని చెప్పి చూపెట్టడం రైట్ కాదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నిన్న ఉర్దూ యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ప్రదర్శన చేశారు. అంటే ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళ దగ్గర ఒక వేడుక జరిగింది. ఆ వేడుకలో రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు థ్యాంక్ చెప్పారు. ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసే సందర్భం లేదు. అట్లాగే ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించిన విస్తరణ మీద వాళ్ళు మాట్లాడినారు. ముఖ్యమంత్రి గారిని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఎక్కడ కూడా వాళ్ళు నెగటివ్గా మాట్లాడిన సందర్భాలు లేవు. వీటన్నిటిని విస్మరించి ఈరోజు మైనార్టీలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేయడం కోసం, ఉర్దూ భాషను దూరం చేయడం కోసం ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. నేను కేటీఆర్ గారిని సవాల్ విసురుతున్నాను. నిజంగా 50 ఎకరాల భూమి మేము తీసుకుంటామని చెప్పు, 50 ఎకరాల భూమి ప్రభుత్వం గుంజుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినట్టుగాను మీరు ఏదైనా చూపెడితే మేము దేనికైనా సిద్ధం. అన్ని అబద్ధాలే. ఇప్పుడు ఎస్సీ భూములు ఇస్తారు. ఎస్సీ భూములు ఏంటి, దాన్ని ఎప్పుడో ఒకసారి ఆ భూములను మెనమెలుగా అన్యాక్రాంతమైనవి. బుల్లిరావు అనే వ్యక్తి దాన్ని అన్యాక్రాంతం చేస్తే అతనికి వ్యతిరేకంగా ఆర్గ్యుమెంట్ పెట్టడంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. మేము సుప్రీంకోర్టుకు పోయి మేము గెలిచి ఆ భూమిని తీసుకొచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎస్సీ ఆధ్వర్యంలో చేయాలని మేము అనుకున్నాం. దాన్ని అడుగున్నది మీరే, దాన్ని అడవిగా చేసింది మీరే, సుప్రీంకోర్టు తప్పుడు సాక్ష్యాలు ఇచ్చింది మీరే, ఉస్మాన్ సిటీ భూములు అమ్ముకోవాలన్న ఆలోచన మొట్టమొదటిసారిగా చేసింది మీరే కదా. అంతకుముందు యూనివర్సిటీ భూముల గురించి ఎవరు మాట్లాడకపోయేది. మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ భూములను అమ్మాలి, యూనివర్సిటీ గిన్ని భూములు ఎందుకని ప్రకటించిన వ్యక్తి ప్రపంచంలో ఉన్నారంటే ఆయన కేసీఆర్ గారే. అట్లాంటి పార్టీకి వారసులు మీరు. ఈరోజు మా మీద అభాండాలు అవాకులు చవాకులు పెట్టే హక్కు మీకు లేదని చెప్తున్నాం మేము. ఆ నేపథ్యంలో ఉర్దూ యూనివర్సిటీ కాదు, ఎస్సీ యూనివర్సిటీ కాదు, అలాగే కాకతీయ, ఉస్మానియా, ఏ యూనివర్సిటీ అయినా కూడా వాటి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. వాటి విస్తరణ కోసం కానీ వాటి వికాసం కోసం కానీ కాంగ్రెస్ పార్టీ నిత్యం పనిచేస్తారు. అంటే ఇప్పుడు పండగ వేళ వస్తూ ఉంది. సో సినిమాలు వరుస రిలీజ్ అవుతాం. సో సినిమా టికెట్ రేట్ల విషయంలో కావచ్చు, ఇదంతా రాష్ట్రంలో చర్చ నడుస్తూ ఉంది. సో రేవంత్ రెడ్డి గారిని కలుస్తూ ఉన్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తాయి. ఏం సార్ మరి టికెట్ రేట్లు పెంపు, ప్రీమియర్ షోస్ మీద ఏమన్నా క్లారిటీ ఉందా? నవీన్ గారు, మీరు గ్రామీణ ప్రాంతంలో వచ్చిన వాళ్ళే, నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమే. సినిమా అనేది అనేక అంశాలను కొలాబ్ చేసి ఎదిగిన ఒక వినోద పరిశ్రమ. అది అంతకుముందు నాటక రంగాలు, రంగస్థలాలు, జానపద కళారూపాలు ఉండేది. వాటిన్నిటి ధ్వంసం చేసి సినిమా బయటకు వచ్చింది. సినిమా అనేది ఈరోజు వినోదానికి ఒక సింబాల్గా మారిపోయింది.
ఆ వినోదం సామాన్యులకు అందుబాటులో ఉండాలంటే టికెట్ల రేట్లను పెంచడం మాత్రం సరైనది కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. వేల కోట్ల రూపాయలు పెట్టి ఎవరు సినిమాలు తీయమన్నాడు? ఆ సినిమాకు సంబంధించిన డబ్బుల్ని మీరు పైల మీద ఎందుకు కుమరించే ప్రయత్నం చేస్తున్నారు? ప్రజలకు వినోదాన్ని కోరుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే జీవన విధానంలో వినోదం ఒక భాగంగా ఉండాలి కదా, శారీరక ఆరోగ్యం కోసం కానీ మానసిక ఆరోగ్యం కోసం కానీ. కాబట్టి టిక్కెట్ల రేట్లను పెంచే ప్రక్రియ ఏదైతుందో వ్యక్తిగతంగా నేను వ్యతిరేకం. మా గౌరవ మంత్రివర్యులు కోటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా క్లియర్ చెప్పారు, టిక్కెట్ల రేట్లు ఏవైతున్నాయో వాటిని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చెప్పటం చెప్పారు. అయితే అదే సందర్భంలో కొన్ని సినిమాలు సమాజానికి ఉపయోగపడే సినిమాలు, సామాజిక సబ్జెక్ట్ ఉండే సినిమాలు, సామాజిక సంస్కరణలకు ఉపయోగపడే సినిమాలు ఏవైతున్నాయో అట్లాంటి వాటిని ప్రోత్సహించే క్రమంలో నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ కామన్ మూవీస్, కామన్ పిక్చర్స్ ఏవైతున్నాయో అవి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని మనం కోరుకుందాం.